తిరుమల చుట్టుపక్కల ఉన్న పురాతన కట్టడాల పరిరక్షణకు కూటమి ప్రభుత్వ ఆదేశాలతో టీటీడీ నడుం బిగించింది. అందులో భాగంగానే అలిపిరిలోని 300 ఏళ్ల నాటి పాదాల మండపం పునరుద్ధరణకు సన్నాహాలు చేస్తున్నారు. గతంలో దీనిని తొలగిస్తారని వార్తలు రాగా ఇప్పుడు పాత పద్ధతిలోనే పరిరక్షించాలని నిర్ణయించారు. ఇటీవల ఆర్కియాలజీ సర్వే ఆఫ్ ఇండియా అధికారులు, నిపుణులు, దాతలు ఈ మండపాన్ని పరిశీలించి పాత పద్ధతిలోనే పరిరక్షించాలని నిర్ణయించారు. ఇక ఇదే విషయంపై మా సిటీ 24/7 ప్రతినిధి గిరినాథ్ రెడ్డి మరింత సమాచారం అందిస్తారు. తిరుమల శ్రీవారి దర్శనానికి వచ్చే భక్తులు అలిపిరి కాలినడక మార్గాన అయితే స్వామివారి దర్శనానికి నడిచి వెళ్తారు. అయితే ఇప్పుడైతే బస్సులు మార్గాన లేతే శ్రీవారి మెట్ల మార్గం కూడా వెళ్ళేవాళ్ళు. అయితే గతంలో అలిపిరి మార్గం ఒకటే అందుబాటులో ఉండేది. అయితే ఆనాటి కాలంలో దాదాపు 300 ఏళ్ల నాటి ముందు రాజుల వారి కాలంలో కూడా సరే ఈ యొక్క ప్రస్తుతం మనం ఇక్కడ చూస్తున్నటువంటి ఏదైతే అలిపిరి పాదాల మండపం పక్కన ఉన్నటువంటి ఇదొక విడిది మండపం అని చెప్పుకోవచ్చు. ఈ విడిది మండపంలో అయితే భక్తులు తిరుపతికి వచ్చిన భక్తులు ఇక్కడ సేద తీరి స్వామివారి దర్శనానికి కూడా సరే అలిపిరి మండపం గుండా కూడా సరే ఆనాటిలో దర్శనానికి వెళ్ళేవారు. అయితే మనం చూస్తున్నటువంటి ఈ యొక్క విడిది మండపం చూస్తున్నాము. ఈ మండపం గత వర్షాలు కూడా సరే పూర్తిగా కూడా దెబ్బతిన్న పరిస్థితి అయితే ఉంది. మనం చూడొచ్చు ఒక భాగంలో కూడా సరే పూర్తిగా ఇక్కడ వంగిపోయి వెనక్కి వెళ్ళిన పరిస్థితి అయితే కూడా ఉంది. ఈ యొక్క మండపాన్ని కూడా సరే గతంలో ఏదైతే ధర్మారెడ్డి ఉన్నప్పుడు గత వైసీపీ ప్రభుత్వంలో ఈ యొక్క ఆర్కాలజీ డిపార్ట్మెంట్ అధికారులు కూడా ఇక్కడ పర్యవేక్షించిన పరిస్థితి అయితే కూడా ఉంది. అదేవిధంగా మనం లోపలైతే చూడొచ్చు ఏదైతే ఈ మండపం పూర్తి స్థాయిలో పడిపోకుండా ఆర్కాలజీ డిపార్ట్మెంట్ ఆధ్వర్యంలో అప్పటి అధికారులకు సూచనల మేరకు కూడా సరే ఈ యొక్క రాడ్లతో కూడా సరే దీన్ని ఏర్పాటు చేసిన పరిస్థితి అయితే కూడా ఐరన్ రాడ్లతో అది కొంచెం కాపాడే పరిస్థితి అయితే కూడా ఉంది. అయితే ఈ యొక్క మండపాన్ని వెనక భాగం దొల్లకుండా ఉండేదానికి ఈ ముందు భాగంలో ఇటు సైడ్కి వంగడంతో వెనక ఉండడానికి కూడా సరే ఈ యొక్క పిల్లర్లతో కూడినటువంటి ఐరన్ రాడ్లు కూడా ఏర్పాటు చేసిన పరిస్థితి అయితే కూడా ఉంది. అయితే ఈ యొక్క ఐరన్ రాడ్లు కూడా సరే అధికారుల సూచన మేరకు తాత్కాలికంగా ఏర్పాటు అయితే అప్పట్లో చేసిన పరిస్థితి అయితే ఉంది. అయితే ప్రస్తుతం ఈ యొక్క మండపం వద్ద ముందు భాగంలో అయితే ఈ విధంగా ఉన్న పరిస్థితి అయితే ఉంది. అయితే గడిచిన వర్షాల నేపథ్యంలో కూడా సరే ఏ విధంగా కొట్టుకొని పోయింది, గడిచిన వర్షాలకు సంబంధించి వెనక ఏ విధంగా ఉండాలి చూసే పరిస్థితి అయితే కూడా ఉంది. అయితే ఇప్పటికైతే వర్షపాతం ఎక్కువ నమోదు కావడం లేదు కాబట్టి ఇలాంటి సందర్భంలో దీన్ని కానీ పునర్నిర్మాణం చేయడానికి లేదా దీన్ని రిపేర్ చేయడానికి ఏదైతే పాత పద్ధతులు రిపేర్ చేయడానికి చేస్తే బాగుంటుంది కూడా భక్తులు చెప్తున్న పరిస్థితి అయితే కూడా ఉంది. అయితే మొత్తం మీద ముందు భాగంలో అయితే ఈ విధంగా కనిపిస్తున్న పరిస్థితి, వెనకాల భాగంలో ఏ విధంగా ఉండేది వెళ్ళి చూద్దాం రండి. ఆధ్యాత్మిక క్షేత్రమైన తిరుమల తిరుపతితో పాటు చుట్టుపక్కల ప్రాంతాల్లో కూడా సరే అయితే పురాతన ఆలయాలు రాయలవారి కాలంలో నిర్మించినటువంటి మండపాలు ఎన్నో చూస్తూ ఉన్నాం. అయితే ప్రస్తుతం మనం తిరుపతిలో ఉన్నటువంటి అలిపిరి మండపం వద్ద మనం చూస్తున్నటువంటి అయితే పాదాల మండపం వద్ద ఉన్నటువంటి విడివి మండపం వద్ద మనం చూస్తున్నాము. అయితే ఈ యొక్క మండపం కూడా సరే పూర్తిగా వర్షానికి దెబ్బతిన్న పరిస్థితి అయితే కూడా ఉంది. అయితే 300 ఏళ్ల నాటి క్రితం కూడా సరే తిరుమల శ్రీవారి దర్శనానికి ఏదైతే అనంత వీధి మార్గాన నడిచి వచ్చే భక్తులు అయితే అలిపిరికి చేరుకుంటారు. అలిపిరి చేరుకున్న భక్తులు సేద తీరడానికి ఈ యొక్క విడిది మండపాలు ఆనాటిలో కాలంలో కూడా సరే రాజుల కాలంలో రాయలవారు ఆధ్వర్యంలో కూడా సరే ఇవి నిర్మించిన పరిస్థితి అయితే కూడా ఉంది. అయితే అలిపిరి మెట్ల మార్గం కూడా వెళ్ళే భక్తులు ఇక్కడ ఉన్నటువంటి ఈ విడిది మండపంలోనే బస్ చేసి వాళ్ళు ఉదయాన్నే స్వామివారి దర్శనానికి కూడా సరే తిరుమల పైన అయ్యే పరిస్థితి అయితే కూడా ఉంది. అయితే ఈ యొక్క మండపం అయితే గతంలో వర్షం వల్ల కూడా సరే పూర్తిగా దెబ్బతిని మనం చూస్తున్న ఈ యొక్క విజువల్స్ కూడా సరే వెనక భాగం అంటే మండపానికి వెనక వైపు కూడా ఉన్న ఆ పరిస్థితి అయితే కూడా ఉంది. మొత్తం కూడా సరే వర్షం దెబ్బతో కూడా సరే ఈ యొక్క ఆ మండపం గోడలు కూడా సరే పై కప్పుతో పాటు అక్కడ ఉన్నటువంటి పారి గోడ కూడా పూర్తిగా ధ్వంసమైన పరిస్థితి అయితే ఉంది. అయితే గత ప్రభుత్వం హయాంలో కూడా సరే ఈ యొక్క మండపాన్ని అప్పుడు ఉన్నటువంటి ఏదైతే ధర్మారెడ్డి కావచ్చు ఇతర అధికారులతో కూడా సరే దీన్ని తనిఖీ చేసిన పరిస్థితి అయితే కూడా ఉంది. తనిఖీ చేసిన పరిస్థితుల్లో ఈ మండపాన్ని పూర్తిగా తొలగిస్తామంటూ కూడా సరే అప్పుడు ఒక ఆరోపణలు కూడా వినిపించిన పరిస్థితి అయితే ఉంది. అప్పట్లో ఉన్నటువంటి హిందూ సంఘాలు బీజేపీ నేతలు దాన్ని ప్రతిఘటించడంతో పాటు ఆ విధంగా కాకుండా 10వ శతాబ్దం నాటి తిరుమలలో ఉన్నటువంటి ఏదైతే పార్వేడి మండపం ఏదైతే పూర్తిగా దాన్ని తొలగించి కట్టారో ఆ విధంగా కట్టాలనేసి కూడా ఆనాడు ప్రచారం అయితే జరిగిన పరిస్థితి అయితే కూటమి ప్రభుత్వం అయితే ఏర్పడిన తర్వాత దీని మీద ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ అధికారులు ఏదైతే దీన్ని పరిశీలించిన తర్వాత ఈ యొక్క దీనికి ఏ విధంగా అయితే ముందు భాగంలో కూడా సరే పూర్తిగా కూడా సరే వాలిపోయిన పరిస్థితి అయితే కూడా ఉంది. భక్తులను ఎవరిని ఆ మండపం వద్ద కూర్చోకుండా ఒక ఫెన్సింగ్ కూడా ఏర్పాటు చేసిన పరిస్థితి అయితే కూడా ఉంది. అయితే అలిపిరి మార్గంగా
ఏదైతే స్వామివారి దర్శనం కోసం వెళ్ళే భక్తులు కూడా సరే అయితే ఆ ఎదురుగా ఉన్న మండపంలో అయితే పూజలు చేసుకుంటారు, సేద తీరుతారే కానీ ఈ ఆపోజిట్లో ఉన్నటువంటి ఈ యొక్క మండపాన్ని మాత్రం ఎవరు లోపలికి రానికుండా ఫంక్షన్ కూడా ఏర్పాటు చేసిన పరిస్థితి ఉంది. అయితే కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టిన అనంతరం ఈ యొక్క ఆర్కాలజీ డిపార్ట్మెంట్ ఆధ్వర్యంలో కూడా సరే వాళ్ళు వచ్చి పరిశీలన చేసిన పరిస్థితి అయితే ఉంది. దీనికి కావాల్సినటువంటి కొటేషన్ కూడా వేసి ఇచ్చిన పరిస్థితి అయితే కూడా ఉంది. అయితే ఇప్పటి వరకు కూడా సరే ఈ యొక్క పనులను కూడా సరే దీని మీద చర్యలు చేపట్టిన పరిస్థితి కూడా కనిపిస్తున్న పరిస్థితి అయితే భక్తులు అయితే ఒకటే కోరుకుంటున్నారు. దీన్ని అయితే పాత పద్ధతిలోనే అయితే పాతకాలం నాటి యొక్క కట్టడాలని అదే స్థాయిలో కూడా సరే కట్టాలని కూడా వాళ్ళు కోరుకుంటున్న పరిస్థితి అయితే ఆ కాలంలో ఉన్నటువంటి ఏదైతే సున్నము అయితే బంకమట్టి లాంటితో ఈ యొక్క మండపాన్ని కూడా సరే అప్పుడు రూపుదిద్దిన పరిస్థితి అయితే ఉంది. అయితే ప్రపంచ నలుమూల నుంచి వచ్చే భక్తులు ఏదైతే ఉంటారో అప్పుడు కాలినడపన మార్గాన వచ్చే వారి కోసం అప్పటి రాయలవారి కాలంలో ఈ యొక్క మండపాలన్నీ కూడా సరే కట్టిన పరిస్థితి అయితే కూడా ఉంది. మనం చూడొచ్చు ఏదైతే అలిపిరి మండపానికి ఆనుకోనే ఉంటుంది ఈ యొక్క అయితే విడిది అయితే భక్తులు వచ్చి విడిది తీసుకోవడానికి వచ్చి ఇక్కడ సేద తీరి తర్వాత అయితే స్వామివారి దర్శనానికి కూడా సరే వెళ్ళే పరిస్థితి కూడా ఉంది. అయితే ఈ యొక్క మండపం ఏదైతే 300 ఏళ్ల నాటి మండపం కావడంతో అయితే ఇలాంటి కట్టడాలు మళ్ళీ మనం చూడబోతామా అంటూ కూడా సరే భక్తులు కనిపించిన పరిస్థితి అయితే ఉంది. అయితే అదే స్థాయిలో దీన్ని నిర్మించాలనేసి కూడా సరే భక్తులు వేడుకున్న పరిస్థితి ఉంది. కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టిన అనంతరం కూడా సరే ఈ యొక్క ఆర్కాలజీ డిపార్ట్మెంట్ కూడా ఇక్కడ అయితే పరిశీలన చేసింది. ఈ పరిశీలన చేసి కూడా సరే ఏ విధంగా దీన్ని మళ్ళీ ఏదే పునః నిర్మించాలి అంటే ఏ విధంగా దీన్ని చేయాలంటూ కూడా సరే వాళ్ళు అధికారులకు వాళ్ళతో మీటింగ్ కూడా ఏర్పాటు చేసిన పరిస్థితి అయితే కూడా ఉంది. మొత్తం మీద మరి కొద్ది రోజుల్లో కూడా సరే ఈ యొక్క ఆర్కాలజీ డిపార్ట్మెంట్ ఏదైతే ఇక్కడ దీన్ని పరిశీలించిందో ఇక్కడ మళ్ళీ నిర్మాణం చేసి ఈ యొక్క భక్తులకి ఈ యొక్క మండపం ఏదైతే విడిది మండపాన్ని కూడా సరే భక్తులు దీన్ని తీసుకొని వచ్చి భక్తులకి అందుబాటులో తీసుకోవాలి అనేసి కూడా సరే శ్రీవారి భక్తులు చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. అదే ఆ దిశగానే సరే ప్రభుత్వం కూడా ముందు అడుగులు వేస్తున్నట్టు కూడా సరే కనిపిస్తున్న పరిస్థితి ప్రస్తుతం అలిపిరి వద్ద ఉంది. కెమెరామెన్ లోకేష్ గిరినాథ్, అలిపిరి పాదాల మండపం వద్ద.